ministers and state cabinet, and to all the higher officials, my wholehearted namaskars. It's a great opportunity for starting the National Institute of Disaster Management Southern Campus to be initiated in Andhra Pradesh. సో అందుకని దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జపాన్లో కానీ, నెదర్లాండ్స్లో కానీ, ప్రత్యేకించి ముఖ్యంగా Japan has one of the advanced earthquake warning systems in the world, coupled with strict building regulations. And also Netherlands, known for its battle against water, has developed innovative solutions like Room for the River project to manage floods. In the same manner, Honorable Prime Minister, 5 days back on January 14th, Prime Minister launched a mission Mausam, which aims to transform India into a climate-smart nation. India, with its diverse climatic and geographical conditions, is prone to natural disasters. So we in Andhra Pradesh, having extensive coastline, often face threats of cyclones. We have vast number of fishing community who are frequently affected. There's no place on globe that's free from disaster. With the help of NDRF, we can change the impact with our efforts in mitigating losses. NDRF teams from this battalion played a pivotal role in rescue and relief operations during Vijayawada floods. NDRF personnel are well equipped with the latest technical and analytical expertise and geomatics required to handle the crisis situation. And I truly thank NDRF for initiating the efforts. Disaster management is not just about responding to crisis, it's about foresight, planning and resilience. I urge each one of you to consider how you can contribute, whether it's through personal preparedness, community engagement, or advocating for better policies. Together we can build a world where disasters are not our downfall but a challenge we are all well prepared to face. Together we can build a world where vagaries of nature are not our downfall but a challenge we are well prepared to face. In Andhra Pradesh State Reorganization Act, this is yet another impactful step to establish NDRF and NIDM centers in Vijayawada. And last but not least, we have to thank
2024 ఎన్నికల్లో అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం ఇవన్నీ. అండ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ. I would like to have a special mention, sir, though this is not about NDRF. This is about how you saved the state with your guidance. We came to you, you stood by us, and today we are extremely grateful to you. I take this occasion to thank you for allowing us, for granting us to let the steel plant thrive, and we are truly, truly grateful, sir. We're truly grateful to you and all the support in all these years. I mean, ever since 6 months, for the last 6 months, the kind of support was given to the state. We are truly, truly grateful, and we will stand by you. Whatever you say, we will take it forward. And one clear-cut suggestion was given by Honorable Home Minister Shri Amit Shah ji is about, it is not just about disaster management force, which comes from many paramilitary forces. It's also about every individual's responsibility. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత. గౌరవ మనకి హోంమంత్రి గారు తెలియజేసింది మా అందరికి, ఇంక్లూడింగ్ ఎట్ పంచాయత్ లెవెల్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పీపుల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి అనేది. We will take forward your suggestions, sir. I overheard and when you are talking to officials, and we will take it forward. We will make every gram panchayat will be, there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we will take the help of this institute, and we will take it forward, sir. Thank you and Jai Hind, sir. धन्यवाद महोदय, हम आपके आभारी हैं. मैं